నేను శివకుమార్ రొక్కం. భారత్ ఆంక్షల ఉక్కు పిడికిలిలో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వికృత క్రీడను కొనసాగిస్తూ వస్తున్న పొరుగు దేశం పొగరు అణిచేందుకు మోదీ సర్కార్ డోస్ పెంచింది. పాక్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడమే లక్ష్యంగా అడుగులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా దిగుమతులపై నిషేధం విధించింది. ఈ ప్రభావం పాక్పై ఏ మేరకు పడనుంది? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని భావించొచ్చా? వాట్ నెక్స్ట్? ఇప్పుడిదే సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి అమర్నాథ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి కోఆర్డినేటర్ నూమన్ గారు, ఇక ఎనలిస్ట్ క్రాంతి శ్రీనివాస్ గారు, మరి కాసేపట్లోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా అమర్నాథ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతుంది అని అందరూ భావించారు. కాకపోతే భారత్ అంతకంటే ఎక్కువగా గట్టిగా స్పందిస్తుంది అని అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి తరుణం. అయితే ఎకనామికల్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా పాకిస్తాన్ మీద భారత్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇవి సరిపోదు అనే వ్యాఖ్యానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ విషయంలో? భారత్ వ్యూహం ఏ రకంగా ఉంది? మొదట మీకు, అట్లాగే మన ప్యానెల్లో మిత్రులకు, మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. శివగారు, ఈరోజు మనము ఈ మొత్తం అంశాలను గత 11 రోజులుగా జరుగుతున్న అంశాలను పరిశీలిస్తే మనకు చాలా క్లియర్గా, కేటగారికల్గా 3 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసే క్రమంలో ఫస్ట్ వాళ్ళకున్న ఫారిన్ ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ కావచ్చు, తర్వాత చైనా లాంటి కంట్రీస్ కావచ్చు, వాళ్ళందరికీ అన్ని కంట్రీస్ నుంచి ఏమాత్రం అంటే ఏ కోశాన కూడా సపోర్ట్ లేకుండా చేయడం అనేది దౌత్యపరంగా అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్లో భారత్ సాధించిన మొట్టమొదటి విజయం. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు ఆ దాడులు జరిగిన ఆ పహల్గామ్లో ఏదైతే మారణకాండ జరిగిన సందర్భంలో వారు సౌదీ అరేబియాలోనే ఉండడము, అక్కడ క్రౌన్ ప్రిన్స్తో వారు మీటింగ్లో ఉండడం అనేది మనము గమనించినట్టయితే సౌదీ అరేబియా లాంటి ఇస్లామిక్ కంట్రీ అంటే ప్రపంచ ముస్లిమ్స్ అందరికీ కూడా సౌదీ అరేబియా స్పిరిచువల్లీ ఒక కేంద్రం. అటువంటి కంట్రీ చాలా స్ట్రాంగ్ అంటే ఈ దాడిని పూర్తిగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ బైలాటరల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది భారత్ అండ్ సౌదీ అరేబియా. ఆ విధంగా చూసినట్టయితే జపాన్ కావచ్చు, చైనా అన్ని. సో రెండో విజయం భారత్ సాధించింది ఏంటంటే వాళ్ళకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు ఏదైతే పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్థిక అంశాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన వాటర్ ట్రీటీస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ ట్రీటీస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంటే ఇండియా నాట్ ఓన్లీ ఇండియాతో మాత్రమే కాదు, వేరే ప్రపంచ అంటే మనకు చాలా ఫ్రెండ్లీ నేషన్స్ లైక్ ఇజ్రాయెల్, ఫ్రెండ్లీ నేషన్స్ లైక్ అమెరికా, ఫ్రెండ్లీ నేషన్స్ లైక్ రష్యా, ఇవందరితో పాటు విపరీతమైన ప్రెషర్ పెట్టించి అక్కడ పాకిస్తాన్కు సంబంధించిన ఏదైతే ఆర్థిక పరమైన ఆ రూట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దాన్ని కట్ చేయడం జరుగుతున్నది. సో అది రెండవ విజయం అని చెప్పొచ్చు శివ గారు. మూడవ అతిపెద్ద విజయం ఏంటంటే భారత నౌకాదళము, త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ, ఆల్ 3 పుట్ టుగెదర్ మనము పాకిస్తాన్ చుట్టూ మోహరించడం జరిగింది. ఈరోజు టెక్నికల్లీ స్పీకింగ్ ద వార్ హ్యాజ్ ఆల్రెడీ బిగన్. యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే కాల్పుల విరమణ అనేది రద్దు జరిగిందో ఆ క్షణమే యుద్ధం స్టార్ట్ అయినట్టు లెక్క. టెక్నికల్లీ స్పీకింగ్ దాని ఇంటెన్సిటీ, ఒకరోజు బాంబు వేస్తారా, ఇంకో రోజు బుల్లెట్లతో కాలుస్తారా అనేది అది వాళ్ళ ఆర్మీకి సంబంధించిన వ్యూహాలు పతు వ్యూహాలలో భాగంగా అది జరుగుతుంది. ఇది మూడో విజయం. ఇంకొక మన సమాజం యాజ్ ఏ ఎంటైర్ కంట్రీ, భారత సమాజం అనేది చాలా అద్భుతంగా స్పందించింది. అటు రాజకీయాలకు అతీతంగా ఈ సందర్భాన్ని అంటే పహల్గామ్లో జరిగిన ఒక దారుణ మారణ కాండ తర్వాత అంటే హిందువులపై స్పెషల్గా మతం చెప్పించి మరి మతాన్ని వెరిఫై చేసి మరి వాళ్ళని చంపడం అనేది ఎంటైర్ భారత సమాజం ఇంక్లూడింగ్ ఎవరైతే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా దీన్ని చాలా గట్టిగా ఖండించడం అనేది వాళ్ళు ఎవరు ఊహించలేదు. పాకిస్తాన్ హ్యాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ థింగ్. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి పాకిస్తాన్లో ఎవరైతే జస్ట్ 10 seconds టు కంక్లూడ్. పాకిస్తాన్లో ఎవరెవరైతే గత 6 నెలలుగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో, ఆసిఫ్ మునీర్ కావచ్చు, ఆ తర్వాత ఆ ప్రధానమంత్రి కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ హోమ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా ఒకడేమో ఏం మాట్లాడతాడు, వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అని మాట్లాడతాడు. ఇంకోటి ఏం మాట్లాడతాడు, మాకు ఒక అవకాశం ఇస్తే మొత్తం 130 న్యూక్లియర్ బాంబ్స్ వేస్తారు. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్లకు ఈవెన్ పాకిస్తాన్లో కూడా విలువ లేదు అనేది ఈ రోజు అర్థమైపోతున్నది. సో అది భారతదేశం సాధించిన, భారత సమాజం సాధించిన అతిపెద్ద 3 విజయాల కింద నేను పరిగణలోకి. మనం
కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నించేద్దాం. నూమన్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? Yes, I can hear you. యా, నూమన్ గారు, ఇండియా చాలా చర్యలు ఇప్పటివరకు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ముందుగా ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి మనం ఆ ఒప్పందం నుంచి వెనక్కి వచ్చాం. ఈ రోజు కూడా చాలా డెసిషన్స్ ఇండియా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కదా. ముఖ్యంగా మెయిల్స్ అండ్ పార్సల్స్ ని కూడా పాకిస్తాన్ నుంచి నిలిపివేశారు. అట్లాగే ఇంపోర్ట్స్ కంప్లీట్ గా కూడా బ్యాన్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఏంటి ఇండియా తీసుకుంటున్నటువంటి చర్యలతో సాటిస్ఫైడ్ గా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? Absolutely not. First of all, we need to introspect what has happened. ఏదైతే జరిగిందో ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో దానికి ఎందుకు జరిగింది అనేది ఫస్ట్ మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి జరుగుతున్నప్పుడు మేము ఇది చేసాము అండ్ షార్ట్ టర్మ్ మనం చూడకుండా లాంగ్ టర్మ్ గా వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ, రైట్? ఇప్పుడు ప్రస్తుతానికి వాట్ ఎవర్ ద స్టెప్స్ దట్ వీఆర్ టేకింగ్, దిస్ ఆర్ ఆల్ ద రియాక్టివ్ స్టెప్స్. వీ నీడ్ టు హ్యావ్ ద ప్రొయాక్టివ్ స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈజ్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. అది హైలీ సెక్యూర్డ్ జోన్ లో అంత బ్రాడ్ డే లైట్ లో ఇట్స్ టూరిస్ట్ స్పాట్. ఇప్పుడే ప్రశాంతత నెలకొంది అని చెప్పేసి ప్రజలు ఇక్కడి నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా, పక్కన ఆంధ్ర నుంచి కూడా ప్రతి చోట సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి లాట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ వన్ ఆఫ్ అవర్ మినిస్టర్ has traveled all the way అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళు సమ్మర్ అక్కడ స్పెండ్ చేయడానికి వెళ్ళారు. అండ్ బేసికల్లీ ఇట్ హాస్ బికమ్ ఎ టూరిస్ట్ హబ్. అండ్ జనాలు ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి ఒక ఆహ్లాదం కోసం అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అటువంటి తరుణంలో అండ్ ఇట్లా ఇంత హై సెక్యూర్ జోన్ లో బ్రాడ్ డే లైట్ లో వచ్చి ఒక మతాన్ని అడిగి కాల్చి చంపుతున్నారు అని చెప్తే ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం మాత్రమే. అండ్ మనము ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత, జనాలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామా అని చెప్పేసి విశ్లేషించినప్పుడు షార్ట్ టర్మ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వీ నీడ్ టు లుక్ ఇన్ టు ద లాంగ్ టర్మ్ ప్లాన్, హౌ వీఆర్ గోయింగ్ టు కార్నర్ పాకిస్తాన్. ఇది ఒకరికి క్రెడిట్ తీసుకోవాల్సింది కాదు, ఇది ఎంటైర్ భారతదేశం మీద జరిగినటువంటి దాడి ఇది అండ్ ఆల్సో ద స్టెప్స్ దట్ ఆర్ బీయింగ్ టేకెన్ బై ద మోడీ గవర్నమెంట్ రైట్ నౌ, దోస్ ఆర్ నాట్ ఇనఫ్. అది సరిపోవడం లేదు. ఇట్స్ బేసికలీ వెన్ యూ ఆర్ క్యాన్సిలింగ్ ద ఇండస్ ట్రీటీ, ఎస్, సింధ్ రీజియన్ లో వాటర్ అనేది స్కార్సిటీగా వచ్చేసింది. ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ద ప్రొటెస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ పాకిస్తాన్ దట్ ఈస్ గోయింగ్ టు స్ట్రగుల్ అండ్ ఆల్సో సమ్ పార్ట్ ఆఫ్ ద పంజాబ్ ఇట్స్ గోయింగ్ టు స్ట్రగుల్, యాజ్ వెల్ as ఇంటర్నేషనల్ ట్రీటీ అనేది ఉంది మన దగ్గర. వాటి యొక్క లిమిటేషన్స్ పెట్టుకొని మనం వీ కెన్ ఓన్లీ అజిటేట్. అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు కార్నర్ దెమ్ స్ట్రాటజికల్లీ. వీ కెనాట్ గో ఆన్ ఎమోషనల్ బేసిస్. వాళ్ళు 26 మందిని మనకు చెప్పారు అని చెప్పేసి మనం పోయి మరో 40 మందిని చెప్పడం కాకుండా ప్రిసిషన్ స్ట్రైక్స్ చేస్తూ, ఎల్ఓసి దగ్గర మనం ఎటువంటి స్ట్రైక్స్ చేస్తున్నామో టార్గెటెడ్ స్ట్రైక్స్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ద కంట్రీస్ దట్ ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్, వీ నీడ్ టు లెట్ దెమ్ నో, ఎవిడెన్స్ చూపిస్తూ, దిస్ ఈస్ ద కంట్రీ, దిస్ ఈస్ ద సేమ్ కంట్రీ దట్ ఈస్ స్పాన్సరింగ్ టెర్రరిజం. దే హ్యావ్ ఎ డ్యూయల్ రోల్. వాళ్ళు బయట వచ్చేసేసి దే ఆర్ మేకింగ్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, మాకు టెర్రరిజం తో ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి. బట్ వీ నీడ్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఎస్, థ్యాంక్ గాడ్ యుఎస్ లాంటి దేశాలు ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్, దే ఆర్ విత్ us. They have said that entire they are with the Indian people right now, Indian government, whatever the steps that we are taking, stringent గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అండ్ వాట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, సరిపోతున్నా ఈ స్టెప్స్ అని చెప్తే డెఫినెట్లీ నాట్. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ద పేస్ అట్ విచ్ వీఆర్ టేకింగ్, రాత్రి 2ంటికి అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెడతారు. 24 to 36 hours లో ఏ స్ట్రైక్ చేయబోతుంది భారతదేశం అని చెప్పేసి. హౌ ఈస్ దిస్ న్యూస్ బీయింగ్ స్ప్రెడ్ టు పాకిస్తాన్? వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ దిస్. మనం ఎప్పుడైనా శత్రు దేశం మీద దాడి చేస్తున్నప్పుడు వ్యూహాత్మకంగా వెళ్ళాలి. వాళ్ళకి తెలియకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఒక్క చోట కాకుండా ఎక్కడైతే దెబ్బ తగిలితే వాళ్ళకి నొప్పి అనిపిస్తుందో అక్కడ దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది. కానీ అది మనం చేయడం లేదు. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినపడుతుందండి. శ్రీనివాస్ గారు, మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద చాలా ఎక్కువ హోప్స్, లేదంటే బీజేపీ హైప్, ఈ రకమైనటువంటి 2 కామెంట్స్ కూడా ఉన్నాయి తీసుకోబోయేటటువంటి యాక్షన్ కి సంబంధించి. అయితే ఆ స్థాయిలో యాక్షన్ రాలేదు అనేది కొంతమంది వాదన. లేదు, వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది ఇటు ఎన్డీఏ పక్షాల వాదన. ఏం జరుగుతుంది మీ విశ్లేషణ? శ్రీనివాస్ గారు, సరే, ఇప్పుడు సీఎం వచ్చారు, జమ్మూ సీఎం వచ్చారు.
రైట్, మీది సిగ్నల్ వీక్ ఉంది శ్రీనివాస్ గారు, వాయిస్ అస్సలు రావట్లేదు. నేను మరోసారి మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ గారు, నేను మరోసారి మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్ కోఆపరేట్. యా, అమర్నాథ్ గారు ఏం చెప్తారు? నోమన్ గారు ఇది సరిపోదు అని కరాఖండిగా చెప్పారు. ఆ దిశగా అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయిగా మోదీ సర్కార్ మీద. ఈవెన్ నోమన్ గారు చెప్పినట్టు చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కశ్మీర్ వెళ్తున్నారు అంటే ఒక ట్రస్ట్ వచ్చింది. ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి ఖచ్చితంగా కూడా, అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఇది ఒక మంచి సెక్యూరిటీ జోన్ అనేటటువంటి ఆస్తో వేలాదిగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ మనం చూసినా కూడా వేలాదిగా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏంటి ఇంతమంది నమ్మకం ఉమ్మైంది అనుకోలే? అంటే శివ గారు, మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా పాకిస్తాన్ ఆర్మీ లేకుండా పాకిస్తాన్ తీవ్రవాదులను కోట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు వారు మాట్లాడుతూ పాకిస్తాన్లో ఎవడో ఏదో మాట్లాడినట్టు దాన్ని మన డిబేట్లో తీసుకురావడం. అంటే మన పరిస్థితి ఎట్లున్నదంటే, సర్జికల్ స్ట్రైక్ జరిగినాయంటే జరగలేదని పాకిస్తాన్ వాళ్ళు చెప్పారని ఇక్కడ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. అంటే మన పరిస్థితి ఏంటంటే, అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పడము చాలా ఈజీ అండి, కానీ అక్కడ గవర్నమెంట్లో ఉన్నది ఎవరండి? స్టేట్ గవర్నమెంట్ ఎవరు? ఇండి గవర్నమెంట్ కాదా? వీళ్ళు లేరా గవర్నమెంట్లో? వీళ్ళకు ఏం రెస్పాన్సిబిలిటీ? ఉమర్ అబ్దుల్లా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఒక నోట్ రిలీజ్ చేసిండు. ఏం రిలీజ్ చేసిండు? నాకు నల్ల ముఖమైంది, నేను ముఖంతో వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఇది సపరేట్ రాష్ట్రం చేయండి, పూర్తి స్థాయి రాష్ట్రం చేయాలని అడగలేకపోతున్నా అని ఉమర్ అబ్దుల్లా చెంపలు వాయించుకొని చెప్పడం జరిగింది. ఆయన వీళ్ళ నాయకుడు కాదా? అంటే ఇండి గవర్నమెంట్ నాయకుడు కాదా? వీళ్ళు లేరా ఆ గవర్నమెంట్లో? ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంది, ఈ జరుగుతున్న ఈ 11 రోజులలో ఏమేమి సందర్భాలు జరిగినాయి, ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు రెస్పాండ్ అవుతున్నాయి అనేది మనం గమనించాలి. ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉంటే లక్షల మంది టీవీలో చూస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వమే కదా అక్కడ. మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉంటుందండి? గవర్నర్ లెట్ మీ ఇప్పుడు గవర్నర్ గారి రూల్ అక్కడ. ఇప్పుడు రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే డీజీపీ ఉంటుందో డీజీపీ ఆధీనంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది అని ఏదో అనడం అనేది అక్కడ గవర్నమెంట్, ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాట కదా, ఐఎమ్ కోటింగ్ ఉమర్ అబ్దుల్లా గారు చెప్పిన విషయాన్ని నేను ఇక్కడ ఊటం చేస్తున్నాను. నేను నా వర్షన్ చెప్పట్లేదు. ఉమర్ అబ్దుల్లా గారే ఇంత దారుణమైన విషయం జరిగిన తర్వాత నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏ మోహం పెట్టి పోవాలని ఆయనే అన్నారు కదా. ఇక్కడ మనం గమనించాల్సిందంటే శివ గారు, ఈ 11 రోజులుగా జరుగుతున్న విషయాలను కాంగ్రెస్ పార్టీ కోసమో లేకుంటే ఎవరో ఒక నాయకుని కోసమో భారత ప్రభుత్వం పనిచేయట్లేదు. ఆర్మీ ఆ విధంగా వాళ్ళకి చెప్పి చేయాల్సిన పని లేదు. ఆర్మీకి మొన్నటికి మొన్న సిసిఎస్ కమిటీ అయిపోయిన తర్వాత ప్రెస్ లో చాలా కేటగారికల్ విషయం ఏం రిలీజ్ చేశారంటే, ఆర్మీకి 100% స్వేచ్ఛ ఇవ్వబడ్డది అని ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఆర్మీ వాళ్ళకు తగ్గట్టు అక్కడ ఉన్న వ్యూహ ప్రతివ్యూహాలకు అనుకూలంగా ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు పూర్తి స్వతంత్రంతో రెస్పాండ్ అవ్వాల్సిన అక్కడ ఆర్మీ చేతిలో ఉన్నది. ఇక భారత ఆర్మీని కూడా మీరు నమ్మను, లేకుంటే ఆర్మీ చేసేది నాకు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాయాలనో ఫోన్ చేసి చేయాలి అంటే అది కుదరదు కదా. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉంటుందా, లేకుంటే ఆర్మీ చేసే పనులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుందా? అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వ్యూహ ప్రతివ్యూహాలలో అటాక్ కౌంటర్ అటాక్ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఇమీడియట్ గా అటాక్ చేస్తారు. రెండో విషయం శివ గారు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే భారత ప్రభుత్వం ఏం చేయగలుగుతున్నది, ఏం చేస్తున్నది. ఈ రోజు భారత ప్రభుత్వం దౌత్యపరంగా అద్భుతంగా రెస్పాండ్ అయింది. భారతదేశంలో ఉన్న వివిధ పార్టీలను వెంటనే ఇమ్మీడియట్లీ అఖిలపక్షం పిలిచి అందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం సక్సీడ్ అయింది. భారత సమాజం, ఎందుకంటే ఈ దాడి జరిగిన తర్వాత భారతదేశంలో అనేక ప్రాంతాలలో హిందూ ముస్లిం అల్లర్లు జరుగుతాయేమో అని ఒక భయం ఉంటుండే. అలాంటి భయంలోంచి ఈ రోజు భారతదేశం చాలా అద్భుతంగా బయటకు వచ్చిందంటే మనం ఎట్లా దీన్ని చూడాలి శివ గారు? ఈ రోజు అనేక సందర్భాలలో మొత్తం ప్రతి పార్టీ, నేను ఇంక్లూడింగ్ ఎంఐఎం, ఎవ్రీవన్ రెస్పాండెడ్ పాజిటివ్లీ టువర్డ్స్ దిస్ ఇష్యూ. ఎందుకు రెస్పాండ్ అయినారు? ఆ స్పేస్ అందరూ సమాజం అట్లా రెస్పాండ్ అయింది. ఎందుకంటే ప్రజలు కాదని ఏ పార్టీ కూడా రాజకీయం చేసే అవకాశం లేదు ఈ రోజు భారతదేశంలో. అందు గురించే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, మిగతా అన్ని పార్టీలు కూడా రెస్పాండ్ అయినాయి. ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఈ రెస్పాన్స్ నేను ఒక భారత ప్రభుత్వం విజయమో లేకుండా మోడీ ప్రభుత్వం విజయమో అనట్లేదు.
భారత సమాజం యొక్క మన ప్రజాస్వామ్యం యొక్క మెచ్యూరిటీ కనబడుతున్నది అక్కడ, భారతదేశం యొక్క విజయం. ఎందుకంటే ఇవాళ మనం fighting with నోమన్ గారు ఏదో Pakistan. చెప్తారంటే ఏదో We are not పాయింట్ fighting internally. నోమన్ గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంట. యా Yes, నోమన్ yes. గారు కంటిన్యూ. First of all, I would like to educate my friend that, you know, whatever the intelligence failure I'm talking about, the intelligence failure is not of the state government. కొన్ని సబ్జెక్ట్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో వస్తాయి, కొన్ని సబ్జెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తాయి. ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి మినిస్టర్ ఆయన యొక్క పోర్ట్ఫోలియో కింద వస్తుందన్నమాట. వెన్ యూ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ బార్డర్, how is the state responsible? Partly state is responsible, but it is solely depend upon the union government. ఇక్కడ అమిత్ షా గారు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. అది ఆయన, that is his moral responsibility to take on him. It is his job to protect this country. ఆయన ఫెయిల్ అయ్యాడు. అంతమంది చనిపోతున్నప్పుడు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సింది పోయి ఎకానమీ, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ యొక్క ఎకానమీని దెబ్బతింటున్నప్పుడు, మన ప్రెస్టీజ్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ దెబ్బతింటున్నప్పుడు ఒక మినిస్టర్ వచ్చేసేసి he has to take the responsibility. అది జరగకుండా అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆపాదిస్తూ, అంటే మంచి జరిగితే మాత్రం యూనియన్ గవర్నమెంట్, చెడు జరిగితే మాత్రం స్టేట్ గవర్నమెంట్. This is not the blame game we are looking Right. at. Okay. Blame Okay. game అవసరం లేదు. This subject comes under the union government. Union government లో డిఫెన్స్ మినిస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. They have to take. Then second point is talking about the Congress నుమన్ party. గారు మాట్లాడుతున్నారు అక్కడ 26 మంది హిందువులను చంపిన తర్వాత, నుమన్ గారు జస్ట్ లెట్ మీ గివ్ వన్ కౌంటర్. ఇప్పుడు 5 లక్షల మంది కాశ్మీరీ పండిట్లను అక్కడి నుంచి చంపి ఊచకోత కోసి రేపులు చేసి బయటకు పంపిస్తే అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం లేదా? అప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారండి? ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? మీరు ఉట్టిగానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే కాదండి, రెస్పాన్సిబిలిటీ మీరేం తీసుకున్నారు అనేది కూడా చెప్పాలి కదా. ఒకసారి ఆయన కంప్లీట్ చేయండి ప్లీజ్. క్రాస్ మీ ప్రభుత్వంగా మీరేం అమర్నాథ్ గారు ఒక్కసారి ఆయన కంప్లీట్ చేస్తే మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. నోమన్ గారు ప్లీజ్ కంప్లీట్. మనకి ల్యాప్సెస్ ఉన్నాయని చెప్తున్నాను నేను. మన దగ్గర ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి శత్రు దేశానికి అన్ని ఇన్ఫర్మేషన్ పోతుంది. అక్కడ వాళ్ళు రాత్రి 2ంటికి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీ హావ్ టు అసెస్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది సరిగ్గా జరగటం లేదు. వాట్ ఈస్ రా డూయింగ్? రా చేయాల్సిన పని రా చేయడం లేదు. ఇన్ఫర్మేషన్ బయటకి పోతుంది మిత్రమా అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యు నో వీఆర్ అలెజింగ్ సంథింగ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఇట్ ఈస్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ to take care of this government's responsibility to protect the national interest. ఓకే నోమన్ గారు, ఓకే ఒకసారి మనం అనలిస్ట్ ఏమంటారో విందాం. శ్రీనివాస్ గారు ఇప్పుడు క్లియర్ గా ఉందని ఆడియో మీకు? ఉందండి. యా శ్రీనివాస్ గారు ఏం చెప్తారు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి? నేను ఇందాక చెప్పినట్టే ఇటు విపక్షాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చాలా మంది దేశంలో ఉన్న వాళ్ళు ఆ హైప్ కారణంగా అనుకోవాలా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనుకోవాలా, లేదంటే కొంత భావోద్వేగానికి గురవడం వల్ల అనుకోవాలా, వారంతా కూడా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సరిపోవు అని అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మకంగా మేము ముందుకెళ్తున్నాం అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అనుకోవాలి ఈ మొత్తం వ్యవహారంలో? సార్ ఇప్పుడు మనం చూస్తే ఇది ఫస్ట్ టైం కాదు కదండి వాళ్ళు వచ్చి మన మీద టెర్రర్ అటాక్ చేయటం. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. వెదర్ ఇట్ ఈస్ ఎ కాంగ్రెస్ రెజీమ్ ఆర్ బీజేపీ రెజీమ్. మనం ఇప్పుడు కార్గిల్ అప్పుడు కూడా చూసాం, మనము పుల్వానా అప్పుడు కూడా చూసాము, ఇప్పుడు పఠాన్కోట్ అప్పుడు చూసాం. ఇంతకుముందు గతంలో కూడా వాళ్ళు వచ్చారు, మన మీద టెర్రర్ అటాక్స్ చేశారు, వెళ్ళిపోయారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇట్స్ ఎ హిస్టారికల్ థింగ్. అంటే ఇదేం కొత్తగా బీజేపీ గవర్నమెంట్ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కాదు. there is definitely, we అన్నట్టుగా there are some security lapses either on the central or on the state or on the military. There are some security lapses. మళ్ళీ ఇప్పుడు మనం ఏం వింటున్నాము, వాళ్ళందరూ టెర్రరిస్టులు వెళ్ళిపోయారు దేశం నుంచుకోవడానికి వింటున్నాం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అండి, ఇప్పుడు డిప్లొమాటికలీ మనము అండర్ ద ఇప్పుడు ఏదైతే మన వాటర్ ట్రీటీ ఉందో, ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మన కంట్రీ మీదకి వెళ్ళి వాళ్ళ ఎయిర్లైన్స్ వాళ్ళని పోవద్దని చెప్పి అంటున్నారు, వాళ్ళు మనల్ని పోవద్దని అంటున్నారు. సి ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఇక్కడ ఏంటంటే బైలాటరల్ ట్రీటీ ప్రకారము థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అవడానికి లేదు. షిమ్లా అగ్రిమెంట్ ప్రకారం అంటే యునైటెడ్ నేషన్సే కానీ యుఎస్ఏ కానీ థర్డ్ పార్టీ అవడానికి లేదండి లా ప్రకారం. రెండోది ఏంటంటే రెండు కంట్రీస్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక్కడ డిప్లొమాటికలీ వాట్ వీఆర్ సీయింగ్ దట్ డిప్లొమాటికల్ రిలేషన్షిప్స్ బ్రేక్ అయినవి, మాట్లాడుకోవట్లేదు, మాటలు జరగట్లేదు అని తెలుస్తుంది మనకు. సో ఇప్పుడు వాళ్ళు చేసే మెజర్స్ వాళ్ళు చేస్తున్నారు, మనం చేసే మెజర్స్ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే
మన గవర్నమెంట్ చేసింది సఫిషియెంట్ గా లేదా, మన స్టేట్ గవర్నమెంట్ లేకపోతే యునైటెడ్ అంటే మనకు బికాజ్ ఇట్ కమ్స్ ఇన్ టెరిటరీ, యూనియన్ టెరిటరీ, ఆర్ మన గవర్నమెంట్ అయిందా లేదని ఇష్యూ కాదు. ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెషర్ పాకిస్తాన్ మీద వస్తే ఎట్లా అంటే, బికాస్ దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ బ్లాక్ లిస్టింగ్ దట్ కంట్రీ ఫైనాన్షియల్లీ. ఒకటి గ్రే లిస్టింగ్ అని, బ్లాక్ లిస్టింగ్ అని ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వాళ్ళు గ్రే లిస్టింగ్ లో పెట్టేసి, అంటే దేర్ ఇస్ ఎ టాస్క్ ఫోర్స్ అండి. ప్యారిస్ లో ఒక కన్వెన్షన్ అయింది, అంటే యునైటెడ్ నేషన్స్, యుఎస్ఏ, ఫ్రాన్స్, ఇండియా, పాకిస్తాన్, చాలా కంట్రీస్ అందులో ట్రీటీలు ఉన్నారు. అందులో ఒకవేళ ఫైనాన్షియల్ గా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఐఎంఎఫ్ వాళ్ళకి కానీ ఏదన్నా వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకుండా ఫైనాన్షియల్ టెర్రరిజం మీద లేకపోతే మనీ లాండరింగ్ మీద అవి చేస్తే ఒక గుడ్ మెజర్స్. ఒకటి అంటే మన డిప్లొమాటికల్లీ చేయాలి ఒకటి. రెండోది ఏంటి, ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చే మెయిల్ అవి కూడా సస్పెండ్ చేశారు. సో దర్ ఇస్ నో మెయిల్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్. సో ఇప్పుడు మనం ఏదో మన రాజకీయవేత్తలు కూర్చునేసి ఏదో మన ఇండియాలో ఏదో పల్లెటూరులో పంచాయతీ లేక ఇది చేయాలి అది చేయాలంటే అలా జరగదండి ఇంటర్నేషనల్ లాలో. ఎందుకంటే నేను ఒక 5 దేశాలలో లా చదువుకున్నాను కనుక ఐఎమ్ టెల్లింగ్ యూ సంథింగ్ విత్ ఇంటర్నేషనల్ లా. ఎందుకంటే కొన్ని మెజర్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షిమ్లా అగ్రిమెంట్ చూసుకున్నా, మనకు వాటర్ ట్రీటీస్ చూసుకున్నా కూడా దేర్ ఆర్ సర్టన్ స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇంటర్నేషనల్. ఆ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మన కంట్రీ అయితే శ్రీనివాస్ గారు ఈ మొత్తం వ్యవహారంలో శ్రీనివాస్ గారు అమెరికా మౌనాన్ని ఏ రకంగా చూసుకోవాలి? అంటే అమెరికాను ఎప్పుడు కూడా నమ్మడానికి లేదు అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు. తమ దేశ ప్రయోజనాలు చూస్తాయి తప్పితే ఇండియానా పాకిస్తాన్ అని కూడా చూడదంటూ కూడా చెప్తూ ఉంటారు కదా. ఏంటి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్, పెహల్గాం ఇష్యూ తర్వాత అమెరికా మౌనాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఇది భారతదేశానికి అనుకూలం అనుకోవాలా, లేదంటే అదును కోసం చూస్తుంది అనుకోవాలా? వాళ్ళు ఎప్పుడు కూడా మీరు చూస్తే, ఇప్పుడు గతంలో ట్రంప్ గారు ఏమన్నారంటే కాశ్మీర్ ఇష్యూ 100 సంవత్సరాల నుంచి ఉంది అన్నారు. అనేసి ఏం చేశారు, మేము పాకిస్తాన్ కు ఫారిన్ ఎయిడ్ ఇవ్వము అని చెప్పి అన్నారు. కానీ ఇంకొక పక్క ఏం చేశారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విమానాలు కొనుక్కోవడానికి ఇచ్చారు ఆయన F-16 కి. మరి ఒక పక్కనేమో మాకు ఇండియా బాయ్ ఫ్రెండ్ ట్రేడ్ పార్ట్నర్స్ అంటారు. ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ ఈజ్ సపోర్టెడ్ బై చైనా అండి. వాళ్ళు రోడ్ వేసుకున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. they're supporting Pakistan, and China is also supporting Nepal and Bangladesh and Sri Lanka also. అంటే మనం డిస్టెబిలైజ్ చేయడానికి ఇక్కడ ఒక రీజన్ లేదండి. మనం ఏదో టెర్రరిస్టిక్ రీజన్స్ చూస్తాం కానీ దెర్ ఇస్ జియోపొలిటికల్. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీటి అన్నిటికీ సపోర్ట్ చేస్తుందంటే ఒక అర్థం ఉంది, మనతో శత్రుత్వం ఉంది, ఆల్రెడీ యుద్ధం కూడా చేస్తాం. కానీ అమెరికాని ఏ రకంగా అనుకోవాలి? పక్క మిత్రుడు అంటుంది, కానీ సహాయం చేయాల్సి వచ్చినటువంటి అంశంలో మాత్రం పూర్తి స్థాయి సహాయం ఎప్పుడు కూడా చేయదు. ఏమనుకోవాలి? అంటే అదేనండి, వాళ్ళకు డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి డెఫినెట్ గా. రెండోది ఏంటంటే అండి, ఇప్పుడు డిప్లొమాటిక్ గా ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇంటర్నేషనల్ లాలో ఇష్యూ ఏంటంటే అండి, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ షిమ్లా అగ్రిమెంట్ ఒకటి, దాని తర్వాత మన బైలాటరల్ ట్రీటీస్ ప్రకారం వాటర్ ట్రీటీస్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే వార్ అవుతుందో మన ఎయిర్ ట్రాఫిక్ కూడా వాళ్ళు ఆపేయచ్చు, వాళ్ళ ఎయిర్ ట్రాఫిక్ కూడా మనం ఆపేయచ్చు. ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు డిసిషన్ తీసుకుంది ఏంటి, మెయిల్స్ రాకూడదు అని, అంటే పోస్టల్ మెయిల్స్. అంటే ఇది 1 స్టెప్ ఎట్ ఎ టైం చేస్తారండి. ఇమీడియట్ గా వాళ్ళ మీద స్ట్రైకులు చేయడం, వాళ్ళ మన మీద స్ట్రైకులు చేయడం అలా ఉండదు. బికాస్ దెర్ ఆర్ సర్టన్ దెర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్ ఇన్ ఏషియా ఆల్సో. ఎందుకంటే ఇంటర్నేషనల్ లా లెవెల్లో దీస్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఫస్ట్. ఇంత అంటే అగ్రెసివ్ గా చేస్తున్నారా, అగ్రెసివ్ చేయటానికి, బికాస్ దీస్ ఆర్ ఆల్ డిప్లొమసీ అండి. సో ఐ థింక్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్, they're doing best of its ability and నా ఒపీనియన్ అండి యాజ్ అన్ ఇంటర్నేషనల్ లాయర్. రైట్ అమర్నాథ్ గారు, మరో విమర్శ అంటే అవుట్ ఆఫ్ కాంటెస్ట్ ఈ పెహల్గాం ఇష్యూకి సంబంధించి కాకపోయినప్పటికీ కూడా మరో విమర్శ మోదీ సర్కార్ మీద ఉంది. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత సార్క్ దేశాలతో భారతదేశానికి కొంత గ్యాప్ వస్తూ పోయింది. మనం శ్రీలంక చూసుకోవచ్చు, నేపాల్ చూసుకోవచ్చు, ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకోవచ్చు, అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ చూసుకోవచ్చు, మాల్ చూసుకోవచ్చు. ఇట్లా కొంత డిస్టెన్స్ ఇండియా నుంచి కూడా అవన్నీ చైనాకి దగ్గర అవుతున్నాయి. సో మన విదేశాంగ విధానంలో, ముఖ్యంగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంలోనే లోపం ఉంది అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్తారు. ఏం చెప్తారు? అసలు ఆయన ప్రధానమంత్రి అయిన ఫస్ట్ రోజే
ప్రమాణ స్వీకారానికి అమెరికా నుంచో రష్యా నుంచో కాకుండా ఎంటైర్ సార్క్ కంట్రీస్ ని 7 దేశాల ప్రతినిధులు ఇక్కడికి రావడము, వాళ్ళందరూ కూడా వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పడము, దేశాన్ని చాలా అద్భుతంగా మీరు పరిపాలించబోతున్నారని చెప్పడం జరిగింది. ఇక అంతకన్నా ఎక్కువ అంటే అట్లా చెప్పిన వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారని అర్థం. ఇప్పుడు సార్క్ కంట్రీ మొన్నటికి మొన్న శ్రీలంక వెళ్ళొచ్చారు. సో శ్రీలంకలో వారికి ఎటువంటి స్వాగతం జరిగింది, అసలు ఎట్లాంటి బయలాటరల్ ట్రీటీస్ జరిగినాయి, శ్రీలంకతో మనకున్న రిలేషన్షిప్ సార్. ఇప్పుడు చైనా, దేర్ ఈస్ అ సేయింగ్, సో యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్ ఈజ్ ఆల్రెడీ దేర్. మనం అంటే భారతదేశము చైనా నైబర్స్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ డిస్లైక్. చైనా అనేది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ ను కాపాడుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దానికి కౌంటర్ గా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ ఆల్రెడీ 1962లో వార్లో వెళ్ళాం. సో దాని తర్వాత మిగతా దేశాల నుంచి ఈరోజు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మనం భారతదేశం అంటే గౌహటి నుంచి ఆల్మోస్ట్ సింగపూర్ వరకు సిల్క్ రూట్ రోడ్ వేస్తున్నాం మనం. అంటే వేరే దేశాలతో సంబంధం లేకుండానే రోడ్ వేస్తున్నామా. ఆ తర్వాత ఇప్పుడు శ్రీలంక నుంచి భారతదేశానికి కావాల్సిన పూర్తి స్థాయి సహకారము, అంటే అటు క్రీడలలో కావచ్చు, మిగతా అన్ని రకాలుగా భారతదేశంలో ఉన్న కంపెనీస్ అక్కడ పెట్టుకోవడానికి అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎప్పుడు జరగలే ఇట్లాంటి. మన నేవీ వాళ్ళ వాటర్స్ లోంచి డిఫరెంట్ టైమ్స్ లో తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈరోజు శివగారు మనం గమనించాల్సిందంటే భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా ఇంత అద్భుతమైన దౌత్య విజయాలను మనం ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి ఒక ఇస్లామిక్ కంట్రీ, అంటే సోకాల్డ్ వహబీ ముస్లిమ్స్ ఉండే ఎక్కువ మెజారిటీ ఉండే ఒక సౌదీ అరేబియా, మొత్తం ప్రపంచంలో ఐసిస్ లాంటి తీవ్రవాదాన్ని కంటిన్యూస్ గా ఫండ్ చేసే సౌదీ అరేబియా మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూడండి. ఇప్పటి వరకు భారతదేశానికి పాకిస్తాన్ కు అనేక సందర్భాలలో కార్గిల్ వార్ కావచ్చు, అంతకుముందు 71 వార్ కావచ్చు, ఎప్పుడు కూడా సౌదీ అరేబియా పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా మాట్లాడలేదు. ఫస్ట్ టైం దే హ్యావ్ కేటగారికల్లీ రిజెక్టెడ్ పాకిస్తాన్స్ ఆర్గ్యుమెంట్. రైట్. సో అట్లాంటి విజయం సాధించిన తర్వాత మనము మోదీ ప్రభుత్వము దౌత్య విజయాల గురించి మనం చర్చించడం అనేది మనం అంటే దేర్ ఆర్ ఫ్యాక్ట్స్ విచ్ యూ కెనాట్ దేర్ ఆర్ ఫ్యాక్ట్స్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. రైట్. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ నేషన్. పాకిస్తాన్ ఏంటంటే ఒక టైం బాంబ్ ఆన్ చేసుకున్న ఒక సూసైడ్ బాంబ్. అది అంటే అతిపెద్ద సూసైడ్ బాంబ్. దేశమే బాంబు లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళే ఒక పక్కన బెలూచిస్తాన్తో వాళ్ళే ఇంటర్నల్ వార్. రోజుకు యావరేజ్ గా 150 నుంచి 200 మంది చచ్చిపోతున్నారు అక్కడ. ఎందుకంటే ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ తోనే ఆ తాలిబాన్ వాళ్ళతోని ఇక్కడ పాకిస్తాన్ సోల్జర్స్ ఫైట్ చేయక పారిపోయి వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కంటిన్యూస్లీ ఎట్ వార్ విత్ పాకిస్తాన్. వాళ్ళ ఇంటర్నల్ వార్స్ తోనే షియా అండ్ ముస్లిం, షియా వర్సెస్ సున్నీ ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు. పిల్లలు చచ్చిపోతున్నారు 250 మంది. జస్ట్ 6 months ago 250 మెంబర్స్ పిల్లలు స్కూల్లో బాంబు పెడితే పిల్లలు చనిపోయినాయి. హాస్పిటల్లో బాంబులు మోగుతున్నాయి, మస్జిద్లలో బాంబులు వెళ్తున్నాయి. అట్లాంటి పాకిస్తాన్ కు భారతదేశానికి అసలు దేర్ వాజ్ నో కంపారిజన్. దేర్ యూజ్ టు బి అ కంపారిజన్. ఒక 40 years 50 years ago కాంగ్రెస్ పరిపాలన సాగించుకున్న సమయంలో భారత్ పాకిస్తాన్ అని మాట్లాడుతుండే. ఈ రోజు లేదు. ఇది భారత్ చైనా అని మాట్లాడుతున్నాం. ఎందుకు? ఈ రోజు ప్రపంచ అతిపెద్ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ లో ఈ రోజు చైనా అండ్ భారత్ ఓన్లీ ఆర్ ఇట్ ఫ్రంట్. అందు గురించే ఈరోజు భారత్ వర్సెస్ చైనా మాట్లాడుతున్నాం. కాబట్టి పాకిస్తాన్ గురించి ఇంకొకటి మన ఫ్రెండ్స్ అందరికి తెలియాల్సింది ఏంటంటే వీఆర్ ఆల్రెడీ ఎట్ వార్. ఎప్పుడైతే ఐ థింక్ శ్రీనివాస్ గారు షుడ్ కరెక్ట్ మీ, ద మూమెంట్ అంటే సీజ్ ఫైర్ ను రద్దు చేయడం జరిగిందంటే 2 కంట్రీస్ మధ్యలో ఆటోమేటికలీ దట్ ఈస్ వెరీ డెఫినేషన్ ఆఫ్ ద వార్. కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ద వార్, ఓ రోజు ఈ బాంబు వేస్తారా ఆ బాంబు వేస్తారా అనేది మనం ఇక్కడ కూర్చొని చర్చించలేము. అక్కడ ఆ ఆర్మీ వాళ్ళు తీసుకున్న డిసిజన్ అండ్ వాళ్ళకు 100% స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది అని ప్రధానమంత్రి గారు సిసిఎస్ చెప్పేసింది. ఓకే అభినంద్. నోమన్ గారు, అమెరికా డబుల్ స్టాండ్స్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ ఒక్క వ్యవహారంలోనే కాదు, గతంలో ఏ వార్ జరిగినా మిగిలిన అంశాల్లో కూడా ఇండియా విషయంలో ఇప్పుడు కూడా డబుల్ స్టాండ్సే తీసుకుంటుంది అమెరికా అనేటటువంటి ఒక అపవాదం ఉంది. అప్పట్లో మీ ప్రభుత్వాలు ఉండొచ్చు, లేదంటే బీజేపీ ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ ఏ ప్రభుత్వం ఉన్నా అమెరికాది మాత్రం డబుల్ స్టాండర్డ్స్. ఆ విషయంలో భారత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా పూర్తిగా అమెరికాను ప్రశ్నించలేని సిచ్యువేషన్ అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఎస్, 100%. ఎప్పుడైతే మనం వీఆర్ డిపెండెంట్ ఆన్ ఏ పర్టికులర్ కంట్రీ, వాళ్ళకి అవసరమైనట్టు దే విల్ యాక్ట్.
వీఆర్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ. మనం అమెరికా వైపు చూడాల్సిన అవసరం లేదు. టుడే వీఆర్ డెఫినెట్లీ ఏబుల్ టు ఫేస్ అవర్ సెల్ఫ్స్ దిస్ క్రైసిస్. ఈ చిన్న క్రైసిస్ ని కూడా మనం ఒక హ్యాండిల్ చేయలేకపోతే వై ఆర్ వి లుకింగ్ టువర్డ్స్ అమెరికా? వాట్ ఈస్ ద నీడ్? టెల్ మీ. వాట్ ఎవర్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ హ్యాపెన్, ఇట్ ఈస్ బిట్వీన్ us and them. Why are we involving them? And first of all, who is involving, sir? ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు అంతే. That is their weakness. Our government is not involving anybody. Our government is independently taking decisions. Some media person is asking Trump, what is your stand? And he clearly told that we are supporting India. That's it. అంతేగాని భారతదేశం ప్రధానమంత్రి గారు అడిగారా ఏంది అమెరికా సపోర్ట్? లేకుంటే భారతదేశ ప్రభుత్వం అడిగిందా? ఉగ్రవాదానికి భారత్ నిజంగా అమెరికా ఇండియాతో ఉంటే ఉక్రెయిన్ విషయంలో శాంక్షన్స్ విధించినట్టు ఎందుకు పాకిస్తాన్ మీద విధించదు? ఇదే వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా మనం రాకూడదు. మీరు అన్నట్టే వీఆర్ విత్ ఇండియా అనే దాంట్లో నిజంగా నిస్వార్థంగా కనుక ట్రంప్ అని ఉంటే ఎందుకు పాకిస్తాన్ మీద శాంక్షన్స్ విధించారు? మనకేమో F-30 అమ్ముతారు, F-36 విమానాలు మనకు అమ్ముతారు, వాళ్ళకేమో F-16 ఫ్రీగా ఇస్తారు. వాళ్ళ స్టాండర్డ్స్ అమెరికా ఇస్ డబుల్ స్టాండర్డ్స్. అమెరికాని సపోర్ట్ చేయట్లేదు. నేను మాట్లాడే అంశం ఏంటంటే ఒక్క నిమిషం భారత్ ప్రభుత్వము అమెరికాను అడగలేదని మాత్రమే చెప్తున్నా నేను. వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ గురించి నాట్ సపోర్టింగ్. దే ఆర్ హ్యావింగ్ డబుల్ స్టాండర్డ్స్. ఐఎమ్ కేటగారికలీ టెల్లింగ్ దట్ దే హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్. దే ఆల్వేస్ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్. దట్ ఈస్ దర్ నేచర్. కానీ మనము వాళ్ళని అడిగాము అనే కామెంట్ ను నేను కౌంటర్ చేస్తున్నా అంతే. మనం అడగలేదని చెప్తున్నాను. Yeah, my friend can continue. See, I just told that we have not brought America in between. Again, I'm trying to say, when you are talking about Mr. Modi is having good relations with everybody, all the SAARC countries, North American countries and UN. What is happening here? You tell me, ikkadaithe manaku support chestunnamani cheppesi Donald Trump, it could be casually media dwara ani cheppochu. Even he might call Modi and tell that we are as a solidarity we are with India ani cheppesi cheppochu. But what is happening? They are supporting Pakistan directly by giving them weapons. ఒకవైపు తీవ్రవాదాన్ని మనం అణిచివేయాల్సిందే అని చెప్పేసి చెబుతూ కూడా వాళ్ళు వెపన్స్ అక్కడ ఇచ్చి వాళ్ళు మన వైపు దాడికి తీసుకొస్తున్నారు. Can't we understand this? This is what I am telling. We need to strategically act here. We cannot just lean on somebody. మనం ఒకవైపు చూస్తూ ఒక పెద్దన్నలాగా అమెరికాను చూడాల్సిన అవసరం లేదు. Who is saying, sir? అమెరికా పెద్దన్నలాగా చూసేది ఎవరు? అర్థమైతలేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతున్నది, ఎవరికి అర్థమైతలేదు. తీవ్రవాదులు చొచ్చుకొచ్చి లోపల ఉండి బ్రాడ్ డే లైట్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్స్ యొక్క హెల్ప్ తీసుకున్నారు వాళ్ళు. ఎవరైతే మీరు ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు, ఎలాగ వచ్చారు, అంత సెక్యూరిటీ జోన్ లో జరిగింది, దాని గురించి మనం మాట్లాడాలి. 90 నిమిషాలు అయినా సరే వాళ్ళకి మెడికల్ ఎయిడ్ దొరకలేదండి. There are so many people who have cried for medical help. Did we provide them? It is not the responsibility of the Indian government. This is what we need to talk. Yes, శ్రీనివాస్ గారు పెద్దలు చెప్పినటువంటి మాట ఇంకా జరుగుతూ ఉంటాయి. We never know. We are sharing our border with our enemy country. We need to be on our toes every time. ప్రతి ఒక్క నిమిషము మనము అక్కడ యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. Had the Indian government had the security there, ఇంత జరిగే పరిస్థితి ఉండేది కాదు. జరిగినప్పుడు వాళ్ళకి ఒకవేళ మెడికల్ హెల్ప్ టైమ్లీ వచ్చుంటే అంత దారుణాలు జరిగింటేవి కావు. 26 మంది అన్ని క్యాజువాలిటీస్ జరిగింటేవి కావు. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు టాక్ అబౌట్. వీఆర్ నాట్ టాకింగ్ చైనా ఒకవైపు నుంచి వస్తుంది. చైనా వచ్చేసేసి దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ద రోడ్స్. దే హావ్ టేకెన్ ద ఇండియన్ టెరిటరీ. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. మోదీ గారు వెళ్తారు, ఆయన గారికి రెడ్ కార్పెట్ వచ్చింది అని చెప్పేసి చెప్తారు. దిస్ ఇస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్? దిస్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్. రైట్. ఓకే నిమ్మన్ గారు. శ్రీనివాస్ గారు ఒక్క పక్క పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అనేటటువంటి వార్తలు, నిజంగా జరిగేది సైనిక చర్య లేదంటే ఈ రకంగానే ట్రేడ్ కి సంబంధించి మిగిలిన అంశాల్లో దిగ్బంధనం చేస్తుందా అనే అంశం భారత ప్రభుత్వానికి సంబంధించింది. భారత ప్రభుత్వమే తెలియాలి. మనం అఫ్ కోర్స్ మనం ఎవరు కూడా డిసైడ్ చేసేటటువంటి సిచ్యువేషన్ కాదు, డెఫినెట్ గా డిసైడ్ కూడా చేయకూడదు కూడా. అయితే ఒక పక్క బంగ్లాదేశ్ తో కూడా క్లిష్ట పరిస్థితి భారత్ ఎదుర్కొన్న సిచ్యువేషన్ కదా. అటు మన ఈశాన్య రాష్ట్రాలకి కొంత ముప్పు ఉండే అవకాశం ఉంది బంగ్లాదేశ్ లో, అక్కడ ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వం వల్ల అనేటటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. ఏ రకంగా ఒకేసారి మనం హ్యాండిల్ చేయగలం, ఇటు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు, ఈ రెండింటిని? సార్ ఇక్కడ ఒక 2-3 ఇష్యూస్ మనం తెలుసుకోవాలి సార్. ఇప్పుడు మన
ప్యానెల్లో ఉన్నవాళ్ళు ఎందుకు మీరు అడిగారు యుఎస్కు ఎందుకు డబుల్ స్టాండర్డ్స్ అని. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సార్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది పాకిస్తాన్లో. దేర్ ఫైటర్ జెట్స్ ఆర్ ఇన్ పాకిస్తాన్. ఎంతమందికి తెలుసు సార్ ఇది? అండ్ దే హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ నేవీ ఆల్సో. సో ఎందుకు వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్ తీసుకుంటారు అంటే, బికాస్ దేర్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఈజ్ ఇన్ పాకిస్తాన్. వాళ్ళు మన పక్కన ఎప్పటి నుంచో పెట్టుకున్నారు. మనని అడిగారు యుఎస్ గవర్నమెంట్ మన దగ్గర పెట్టుకుంటామని. మనం ఎప్పుడు కూడా వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వలే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మన దగ్గర పెట్టుకుంటా అంటే. ఎందుకంటే గతంలో వీ హ్యాడ్ ఎక్సలెంట్ రిలేషన్షిప్ విత్ రష్యా. సో వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చేస్తారంటే, మరి మన సైడ్ మనం ఇవ్వలేదు కనుక వాళ్ళు ఎయిర్ ఫోర్స్ బేస్ ఇచ్చారు అక్కడ, వాళ్ళు నేవల్ బేస్ ఇస్తున్నారు కనుక వాళ్ళతోనే బాగుంటున్నారు. అంటే మనం వాళ్ళు టెర్రరిస్టిక్ కంట్రీస్ అని తెలిసినా కూడా దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ ఓపెన్లీ డిక్లేరింగ్. ఒకటి ఇప్పుడు చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ 3D అంటే 3 విధాలుగా అప్రోచ్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే మిలిటరీ పరంగా, రెండోది ట్రేడ్ రిలేషన్షిప్స్ పరంగా, మూడోది ఫైనాన్షియల్ గా. Indian government is making an appeal to the international community to declare Pakistan as a blacklisted country or grey listed country, not to support financially. సో ఇవన్నీ క్రమాన జరుగుతాయండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనం గతంలో చూస్తే బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ అక్కడ అదంతా జరిగినప్పుడు అవర్ గవర్నమెంట్ గేవ్ ప్రొటెక్షన్ టు ది ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చాము. రెండోది ఏంటంటే, బికాస్ బంగ్లాదేశ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళంతా దే ఆర్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ చైనా నౌ, అండ్ చైనా ఈజ్ ఆల్సో పంపింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు బంగ్లాదేశ్, అండ్ దే ఆర్ ఆల్సో పంపింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు శ్రీలంక అండ్ పాకిస్తాన్. వై అన్ని మళ్ళా మన అందరికి అర్థమయ్యేదే పరిస్థితి. ఎందుకంటే ఇండియా ఈజ్ బికమింగ్ ఏ సూపర్ పవర్. కోవిడ్ తర్వాత అన్ని ఫ్యాక్టరీస్ అమెరికన్స్, రష్యన్స్, అన్ని యూరోపియన్ కంట్రీస్ చైనాలో ఫ్యాక్టరీస్ అని క్లోజ్ చేసి దే ఆల్ వాంట్ టు కమ్ టు ఇండియా. బికాస్ ఇన్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బై 2028 దే ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ అ థర్డ్ సూపర్ పవర్. ఇవన్నీ ఒక రీజన్ లేదండి. నా ఒపీనియన్ గా దిస్ ఇస్ నాట్ వన్ రీజన్. మనందరూ ఎందుకు చేస్తున్నారంటే, సోషియో ఎకనామిక్ రీజన్స్, సోషియో పొలిటికల్ రీజన్స్. మన మిలిటరీ కూడా వీఆర్ బికమింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ. అండ్ యాజ్ రైట్లీ సెడ్, ఇజ్రాయెల్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. దెర్ ఆర్ సో మెనీ ఇంటర్నేషనల్ రీజన్స్ అండి. మనం ఏదో మన ఇంట్లో గొడవ పెట్టుకుంటూ మన పొలిటికల్ పార్టీలు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అనుకోవడం, ఈ అనుకోవడం, ఐ థింక్ వీ షుడ్ ఆల్ బికమ్ వన్. We should be working towards the interest of the country. Definitely. Instead of criticizing each other. ఎందుకంటే మన మీడియాను కూడా బయట దేశస్తులు చూస్తున్నారు. ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్స్ మనోళ్ళు మాట్లాడేది బయట దేశస్తులు కూడా చూస్తున్నారు. మరి వాళ్లకు మనం చులకనవుతాం కదండి. ఐ థింక్ మై ఒపీనియన్ ఇస్ వి షుడ్ బి స్ట్రాంగ్ అండ్ మరో ముఖ్యమైనటువంటి క్వశ్చన్ శ్రీనివాస్ గారు అమెరికాకి సంబంధించి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇన్ కేస్ నేను తప్పు అయితే మీరు కరెక్ట్ చేయాలి. ప్రస్తుతం మనం ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్ లో అమెరికానే కొంత మేజర్ పార్ట్నర్ కింద ఉన్నట్టుంది. అయితే ఎందుకు డబుల్ స్టాండర్డ్స్ తీసుకుంటున్నటువంటి అమెరికా నుంచి ఆ స్థాయిలో ఆయుధాలు కొనుగోలు చేయాలి? ఎందుకంటే ఓ పక్క ఉగ్రవాదం మీద పోరాటం పేరుతో ఎక్కువ నిధులిస్తూ పాకిస్తాన్ ఆయుధాల విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటే మనం డబ్బులు ఇచ్చి ఆ దేశానికి ఎందుకు అంత మేలు చేయాలనేటటువంటి క్వశ్చన్ ఉంది. గతంలో రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేసేవాళ్ళం, ఫ్రాన్స్ ఇట్లా ఇతర దేశాల మీద ఉండేవాళ్ళం. ఒక్కసారిగా అమెరికా వైపు ఎందుకు అంత అలా మనుతున్నాం? ఏమైనా డిప్లొమాటిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? అంటే సార్, ఇప్పుడు ఇఫ్ యూ సీ ద వరల్డ్ నౌ, ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, నెహ్రూ గారు ఉన్నప్పుడు మనకి బెస్ట్ రిలేషన్షిప్స్ ఉండేవి. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ దట్, బికాస్ దే ఆర్ సపోర్టింగ్ సమ్ కంట్రీస్. ఇప్పుడు చైనా సివిల్ కమ్యూనిజము, రష్యా కమ్యూనిజము, మరి కొంత ఈ కామన్ లా ఉన్న కమ్యూనిస్టిక్ కంట్రీస్ కొంత బ్లాక్ అయింది కదండి. సో ఆబ్వియస్లీ వీఆర్ మోర్ టువర్డ్స్ అమెరికా. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే మనకు డిప్లొమాటిక్ రిలేషన్సే కానీ, ట్రేడ్ అండ్ కామర్స్ రిలేషన్సే కానీ, మిలిటరీ అంటే ఇప్పుడు మనం కూడా మొన్న సైన్ చేశారు మోడీ గారు, వీఆర్ బయింగ్ లాట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్సే కానీ, మళ్ళీ బోయింగ్సే కానీ, ఇవన్నీ మనం కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర. అన్ఫార్చునేట్లీ ప్రపంచంలో
బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఇస్ అమెరికా ఓన్లీ. వాళ్ళు ఒక వ్యాపారంలో చూసి ప్రపంచం అంతా అమ్ముతారు. వాళ్ళు అమ్మటానికి కూడా అన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ కు డబ్బు వాళ్ళు ఇచ్చి కొనుక్కోమంటారు వాళ్ళ దగ్గర. అంటే ఇండైరెక్ట్లీ దే ఆర్ లుకింగ్ ఎట్ దేర్ కామర్స్ అండి. అంటే ఇఫ్ యు సీ ఇంటర్నేషనల్ బిజినెస్ లో దే ఆర్ లుకింగ్ ఎట్ బిజినెస్. ఇప్పుడు దే హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. అందుకే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర కొనుక్కోమంటారు, కొనిపించుకుంటున్నారు. సో ద మనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వాళ్ళే, డబ్బులు వచ్చేవి వాళ్ళకే. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ పవర్ గేమ్ అండి. దట్స్ వాట్ ఐ థింక్. బట్ మనం ఈ చిన్న గ్రోయింగ్ కంట్రీస్ మనం అంతా we all should be united and support the present government. And in terms of I urge our politicians and political parties, instead of criticizing between both the parties, ఇప్పుడు గతంలో హిస్టరీలో మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మన మీద జరిగాయి, బీజేపీ ఉన్నప్పుడు కూడా జరుగుతున్నాయి. దిస్ విల్ హ్యాపెన్. ఐ మీన్ ఎనీ కంట్రీ, పెద్ద పెద్ద నేషన్స్ లో కూడా జరుగుతున్నాయి, అవుతాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాట్ అవర్ Prime Minister Modi is doing is an excellent job. That's what I think. And it's not overnight. It takes some time. There are some steps to be handled. It's happening internationally. Unfortunately, మనం ఆ ట్రీటీస్ మనమే రాసుకున్నాం కనుక పాకిస్తాన్, బంగ్లాదేశ్, సార్క్ కంట్రీస్ మనం రాసుకున్న ట్రీటీస్, బైలాటరల్ అగ్రిమెంట్స్, అందులో వాళ్ళని ఇంటర్ఫియర్ కావద్దని రాసుకున్నాం. మరి ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవాలంటే మీడియేషన్, థర్డ్ పార్టీస్, వరల్డ్ బ్యాంక్, వీళ్ళు అలాంటి ఏజెన్సీస్ వచ్చి మాట్లాడుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్. దట్స్ వాట్ ఐ. ఇందాక నేను ప్రస్తావించినట్టు అమర్నాథ్ గారు, ఇటు పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్తే మేము 7 సిస్టర్స్ ని ఆక్యుపై చేస్తామని ఇటు బంగ్లాదేశ్ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు ఏంటి? పాకిస్తాన్ విషయంలో నిన్న మొన్నటిదాకా శత్రువుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు అంత మిత్రులుగా మన మీద శత్రుత్వానికి వస్తున్న సిచ్యువేషన్ ఏంటి? గవర్నమెంట్ యాక్షన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? చాలా డిప్లొమాటిక్ గా, చాలా ఓర్పుతో వ్యవహరిస్తున్నారు బంగ్లాదేశ్ వ్యవహారంలో ముందు నుంచి కూడా మోదీ సర్కార్. అదే కంటిన్యూ అవుతుంది. అప్పుడు మీరు అన్న కామెంట్ కు వెంటనే వారు క్లారిటీ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ హాస్ గివెన్ ఎ క్లారిటీ, దిస్ ఇస్ నాట్ అవర్ స్టాండర్డ్, మనది కాదు స్టేట్మెంట్, వాడెవడో ఇచ్చిండని చెప్పారు. సో జస్ట్ కరెక్టింగ్ దట్ పాయింట్. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్టయితే, గమనించినట్టయితే, భారతదేశం ఎప్పుడైతే గ్రోయింగ్, చాలా స్పీడ్గా గ్రోయింగ్ అవుతున్నది, ఎంటైర్ భారత్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ అండ్ ఇండియా ఈజ్ నో 5th లార్జెస్ట్ ఎకానమీ. వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఈ సందర్భంలో న్యాచురల్గా ఇప్పుడు వేరే అందరికీ, అంటే చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, అందరికీ కూడా ఒక రకమైన భయం అయితే ఉంటుంది. ఎందుకంటే భారతదేశము ఒక్కసారి భారత్ ఎకనామిక్ సూపర్ పవర్ అయినప్పుడు న్యాచురల్గా, ఎందుకంటే ఇక్కడ విజ్ఞానం కావచ్చు, ఇక్కడ ఉన్న టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ భారత్లో మొదటి నుంచి కూడా హిస్టారికలీ వీ హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కంట్రీ. జస్ట్ బిట్వీన్ ఒక 1000 years బికాస్ ఆఫ్ ఇస్లామిక్ ఇన్వేజన్ వీ వర్ నాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. హ్యావింగ్ సెడ్ దట్, ప్రజెంట్ సినారియో చూసినట్టయితే మనం ఏం చెప్తామంటే 2.5 war అంటాం. అంటే అటు భారత్ పైన, ఇటు పాకిస్తాన్ అండ్ చైనా టుగెదర్ వాళ్ళ స్ట్రాటజికల్ గా వాళ్ళు మన పైన వారు చేస్తారు. ఆ 0.5 ఏంటంటే ఇండియాలో ఉండే మినీ పాకిస్తాన్లు. అంటే ఇండియాలో ఒకవైపు రైట్స్ సృష్టించడము, కొంతమంది మాఫియా రన్ చేయడము, ఇంకొంత రకంగా హిందువులపై దాడులు చేయడము, హిందూ టెంపుల్స్ పై దాడులు చేయడం, ఇలాంటి ఒక ఫస్ట్ టైం ఎవర్, ఇట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ ఇండియాలో. గత 11 రోజులుగా మీరు గమనించినట్టయితే ఇండియన్ ఇస్లామిక్ సొసైటీ ఆల్సో, అంటే ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం కూడా చాలా మెచ్యూర్డ్ గా రెస్పాండ్ అవ్వడము, ప్రపంచ దేశాలలో ఎక్కడైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా మెచ్యూర్డ్ గా భారతదేశానికి ఆపోజ్ చేయడం, అంటే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించినాయి. యుఏఈ కావచ్చు, మీరు చూసినట్టు సౌదీ, ఆల్రెడీ ఐ టోల్డ్, అండ్ మెనీ ఇస్లామిక్ కంట్రీస్ హ్యావ్ కేటగారికలీ రిజెక్టెడ్ దిస్ పాకిస్తాన్స్ రోగ్ నేషన్ థియరీ. ఎందుకంటే వాళ్ళు ఇట్స్ అ రోగ్ నేషన్. ఎందుకంటే వాడు ఒక పక్కన వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడతాడో, వాళ్ళ ప్రధానమంత్రి ఏం మాట్లాడతాడు, లేకుంటే వాడు ఆసిఫ్ మునీర్ అని వాడు ఐఎస్ఐ హెడ్ ఉండే మొన్నటి వరకు, వాడిని తీసుకొచ్చి వీళ్ళు ఆ మత ఛాందసవాదిని తీసుకొచ్చి వాళ్ళు పాకిస్తాన్ లో ఆర్మీ హెడ్ చేసారు. అంటే హెడ్లెస్ పీపుల్ ఓన్లీ కెన్ డూ దస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మన దౌర్భాగ్యం ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులను కోట్ చేసి మన మీడియాలో వాళ్ళు అట్లా అన్నారు, సో మనం వెంటనే కరెక్షన్, వాడెవడో అంటే మనం కరెక్షన్ చేసుకుంటాం సార్. వానికి మనకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. వాడు ఒక పాకిస్తాన్ అనే ఒక దేశము ఈ రోజు మనం దాడి చేయాలి అంటే, పాకిస్తాన్లో మీకు ఒక సమస్య ఏంటంటే, పాకిస్తాన్లో అతిపెద్ద జనాభా. అది మీరు ఒక రోజులో ఏదో గాజా స్ట్రిప్లో 4 బాంబులు వేస్తే 50,000 మందిని చంపినట్టు కాదు. ఇక్కడ కోట్ల మంది జనాలను అందరినీ చంపాలని ఎవరు కోరుకోరు కదా. ఈరోజు సందర్భం ఏంటంటే పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేయాలి. అన్ని వైపుల నుంచి పాకిస్తాన్కు ఉండే
అటు స్ట్రాటజిక్ రిలేషన్స్ కావచ్చు, ఇటు ఎకనామిక్ రిలేషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావచ్చు, అన్ని వైపుల నుంచి కట్ చేయడం ద్వారా పాకిస్తాన్ ఒంటరి చేసి ఐసోలేట్ చేసి అప్పుడు పాకిస్తాన్ మీద మన డిప్లొమాటిక్ విక్టరీని చూపించుకోవాలి. కానీ అంతేగాని అక్కడ ఒక 1,00,000 మందిని చంపడం లేక అక్కడ ఒక న్యూక్లియర్ వెపన్ ఇలాంటి ఏదో ఎమోషనల్లీ చార్జ్డ్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ఇటు బంగ్లాదేశ్లో ఎప్పుడైతే షేక్ హసీనాను మనము అసైలం ఇచ్చాము అని ఏదైతే వాళ్ళు పదే మాట్లాడుతున్నారు, మొన్నటికి మొన్న వారు అక్కడ కలవడం జరిగింది. ఏది బంగ్లాదేశ్ ఇప్పుడున్న స్టాప్ గ్యాప్ ప్రైమ్ మినిస్టర్ యూసుఫ్ ఆయన మన అహ్మద్ యూనిస్ అండ్ ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కూడా అహ్మద్ యూనిస్ హ్యాస్ వెరీ కేటగారికల్లీ టోల్డ్, అంటే వాట్ ఈస్ మీడియా, ఎందుకంటే నేను వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేసిన దాని ప్రకారము బంగ్లాదేశ్ అక్కడ ఉన్న మనం అడిగింది ఏంది, అక్కడ ఉన్న హిందువులకు ప్రొటెక్షన్ కావాలి, అక్కడ హిందువులపై ఊచకోత ఉండొద్దు, ఎందుకంటే మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అండ్ సెకండ్, అక్కడ ఉన్న రిలేషన్స్ వల్ల మనకున్న ట్రేడ్ రిలేషన్స్ హిట్ కావద్దు. ఈ రెండు మనం వాళ్ళని అడగడము, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయడము, ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పడము ఇదాన్ని కనబడుతున్నాయి. బట్ దే ఆర్ నాట్ స్టాండింగ్ బై దేర్ ప్రామిస్. అది కనబడుతున్నది, రియాలిటీ లేదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళు సార్ అది ఒక ఇప్పుడు వాళ్ళు హాస్టైల్ కంట్రీ సార్, వాళ్ళ గవర్నమెంట్ ను వాళ్ళే కొట్టి అక్కడ బంగ్లాదేశ్ జాతిపిత అని అనబడే ఒక వ్యక్తి విగ్రహం మీద వాడు నిలబడి అక్కడ వాళ్ళు యూరిన్ వస్తున్నారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఉంటుంది సార్. ఇప్పుడు మన దేశము వాళ్ళ సమాజం ఒకటే అనుకున్నప్పుడు ఆ సమాజంలో ఉండే గౌరవింపడే వ్యక్తులను కూడా గౌరవించలేని ఒక హాస్టైల్ కంట్రీని మనం కంపేర్ చేయలేం. వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి వాళ్ళు స్టాండింగ్ బై దేర్ ప్రామిస్ అని అనుకోలేం. వాళ్ళు దొంగలు, ఎప్పటికి కూడా దొంగల్లాగానే ఉంటారు. కాకపోతే వాళ్ళని దొంగలను ఎట్లా గప్చుప్ చేయాలనేది భారతదేశానికి, భారతదేశ ఆర్మీకి పూర్తి స్థాయిలో తెలుసు అనే విశ్వాసం ఉన్నది ఈ రోజు. మనకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఉంది. రైట్. నోమన్ గారు, గత కొంతకాలం క్రితం నుంచి ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ట్రంప్ అధికారం చేపట్టారో అప్పటి నుంచి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో బైడెన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇండియాలో గవర్నమెంట్ ని చేంజ్ చేసే ప్రయత్నం చేశారు అనేటటువంటి విమర్శలు. భారతదేశంలో ఒక వర్గం మీడియా ఆ వేళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించినటువంటి సిచ్యువేషన్. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం, అమెరికాకు సంబంధించినటువంటి డబుల్ స్టాండర్డ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏంటి నిజంగా అమెరికా గవర్నమెంట్ చేంజ్ చేయాలనుకుందా? చేంజ్ చేస్తే ఎవరిని తీసుకురావాలనుకుంది? ఏం చెప్తారు దాని మీద? Why would America get involved here? Point number one. What is India is a democratic country. India is an independent country. We have our own elections. We have held our elections in 2024. We have a stable government here. What is the need of toppling this government? So all these comments that are coming are baseless. What is the need for the Congress government? ఆయనకి ఇచ్చినటువంటి పదవి ఆయన థర్డ్ టైం నేను నెరవేరుస్తానని చెప్తే ఇట్ ఈస్ అ మైనారిటీ గవర్నమెంట్. వి ఆల్ నో దట్ దే డోంట్ హ్యావ్ ద నెంబర్స్, దే డోంట్ హ్యావ్ ద ఫుల్ మెజారిటీ. 400 పార్ అని చెప్పారు. 400 పార్ అయితే రాలేదు, వాళ్ళకి మెజారిటీ కూడా స్వతహాగా రాలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ని బీహార్ నుంచి నితీష్ కుమార్ అందిస్తున్నారు, పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి లాభాలను వాళ్ళు పొందుతున్నారు. నిన్న వచ్చారు మోదీ గారు, 150,000 కోట్లు అక్కడ వాళ్ళకి ఇది చేశారు, అమరావతిని న్యూ క్యాపిటల్ కింద. సో దే హ్యావ్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ దట్ ఆర్ బీయింగ్ మేడ్. So now if you are telling why the Congress government is going to topple this government, మాకు అవసరం లేదు అది. It is your responsibility to take the interest of this country and to run this government successfully for the 5 years that you have been given. మీరు ప్రతి మెషినరీని మీరు పాడు చేస్తారు, ఎలక్షన్ కమిషన్ మీ ఆధీనంలో తీసుకుంటారు, ప్రతి బాడీని మీ ఆధీనంలో తీసుకుంటారు, మీ ఇష్టం వచ్చినటువంటి చర్యలను మీరు తీసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ మేక్ దిస్ బ్లేమ్ గేమ్. అమెరికా ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు కాంగ్రెస్ ఈస్ ట్రైంగ్ టు ఫార్మ్ ఎ గవర్నమెంట్ ఇక్కడ అని చెప్పేసి. సో బై దట్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? యూర్ ట్రైంగ్ టు సే దట్ మిస్టర్ మోడీ ఈస్ సో వీక్. అంటే అంత పవర్ఫుల్ గా ఉన్నటువంటి నమో మోడీ అని చెప్పేసినటువంటి భాజపా ఎప్పుడైతే ఆల్ ఓవర్ కంట్రీ తీసుకెళ్లిందో, ఈ రోజు ఏదైతే చెప్తుందో వీఆర్ సో ఇన్సెక్యూర్, మేము నడపలేకపోతున్నాము, ఈ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే పడిపోతుందని చెప్పేసి మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారా మీరు? ఓకే రైట్. శ్రీనివాస్ గారు చివరిగా ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ కూడా అందింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ రెబల్స్ 22 మంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చినటువంటి పరిస్థితి. ఇండియాతో వారు వస్తుంది అని అనుకుంటే అంతకంటే ఎక్కువగా అని అనకూడదు, కానీ దాదాపుగా పాకిస్తాన్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ బలూచిస్తాన్ రెబల్స్. ఏం జరుగుతుంది అనుకోవాలి పాకిస్తాన్ లో? పవర్ఫుల్ లేరు, వాళ్ళ దేశంలో ప్రతిసారి చాలా సార్లు మిలిటరీ కో అవుతుంటుంది. ఇప్పుడు గత ప్రైమ్ మినిస్టర్
సో వాళ్ళది ఇన్స్టేబుల్ కంట్రీ అండి. ఇప్పుడు డెఫినెట్లీ ఇఫ్ ద వార్ బ్రేక్స్ అవుట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు మనము ఆకాంక్షలు పెట్టాం దట్ దే కెనాట్ ఫ్లై ఓవర్ అవర్ జోన్ అని. వాళ్ళ ఎయిర్లైన్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు గో ఇన్ బ్యాంక్రప్సీ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండికేటర్స్, అంటే ఎకనామిక్ ఇండికేటర్స్, పొలిటికల్ ఇండికేటర్స్, ఈవెన్ ఇంటర్నేషనల్ లాలో కూడా వాళ్ళకి యాక్చువల్గా యుఎన్ చార్టర్ ప్రకారము వాళ్ళకి అసలు మన దేశానికి వచ్చి వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీలో ఉండటానికి కూడా అర్హత లేదు. అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండర్ ద యుఎన్ లా. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వార్ మ్యాండేటరీ అయితే పాకిస్తాన్ కి ఇండియాకి ఖచ్చితంగా పిఓకే మళ్ళీ మనం స్వాధీనం చేసుకుంటాం అనేటటువంటి నమ్మకం ఉంది. అలాగే బెలూచిస్తాన్ కి ఏమైనా ఇండియా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? పాకిస్తాన్ మళ్ళీ 2 ముక్కలు అయ్యే ఛాన్స్ ఉందా? ఛాన్సెస్ ఉండొచ్చండి. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే మీకు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని ఉండేది. బంగ్లాదేశ్ వాజ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. మరి అప్పుడు వార్ అయినప్పుడు మనమే కదా సపోర్ట్ చేసేది. వి వన్ ద ఎలక్షన్, అంటే వి వన్ ది వార్, పాకిస్తాన్ ఇండియా వార్ అప్పుడే కదా. మరి ఇప్పుడు కూడా అయ్యే ఛాన్సెస్ ఉందండి మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర యూనిటీ లేదండి ఆ దేశంలో. మీరు అన్నట్టుగా బలూచిస్తాన్ కు వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్, బికాస్ దే వాంటెడ్ టు బి అన్ ఇండిపెండెంట్ కంట్రీ. సో ద వే థింగ్స్ ఆర్, వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటారు. సో ఐ డోంట్ థింక్ సో దే విల్ స్టాండ్. ఇప్పుడు ఏమన్నా ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లీ ఆల్సో, అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ వార్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ బలూచిస్తాన్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ దే విల్ బ్రేక్ డౌన్ అండి. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్, అమర్నాథ్ గారు కంక్లూడ్. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లను మనం అబ్జర్వ్ చేయాలి శివ గారు. యాజ్ ఎ భారత్ సొసైటీ, యాజ్ ఎ భారతదేశ సమాజము ఈ మొత్తం ఈ క్రమంలో 11 రోజుల నుంచి జరుగుతున్న అన్ని సందర్భాలను మనం పరీక్షించి భారతదేశ సమాజం చాలా మెచ్యూర్డ్ డెమోక్రసీ లాగా బిహేవ్ చేస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ, ఇంత పెద్ద దేశాన్ని రన్ చేసే ఒక గవర్నమెంట్ లాగానే ప్రవర్తిస్తున్నది. బిజినెస్ యాజ్ యూజువల్. ఎవ్వరు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా ప్యానిక్ కావట్లేదు, సడన్ గా ఇదైపోతుంది అదైపోతుంది, ఇక్కడ ఏదో మార్కెట్ ఏం జరగట్లేదు. మీరు చూసినట్టయితే 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు బిజినెస్ యాజ్ యూజువల్. సో దట్ ఈస్ అ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ సొసైటీ. రీకన్సిలియేషన్ అని చాలా స్పీడ్గా జరుగుతుంది. రెండో అబ్జర్వేషన్ ఏంటంటే, ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా భారతదేశానికి సపోర్ట్ చేయడానికి, లేకుంటే భారతదేశంతో మేము ఉన్నాము ఈ వార్ అగేన్స్ట్ టెర్రర్ అనే దానిలో ఇమ్మీడియట్లీ దే హ్యావ్, అంటే ఫ్రంట్ ఫుట్కి వచ్చి వాళ్ళందరూ కూడా వెంటనే చెప్పడం జరిగింది. ఎందుకు వాళ్ళు చెప్పడం ఈరోజు జరుగుతున్న చూడండి. అంటే భారతదేశం యాజ్ ఎ కంట్రీ, నేను ఎక్కడ కూడా భారత ప్రభుత్వం అలోన్గా నేను మాట్లాడతాను. భారత ప్రభుత్వం అంటే ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ. ఈ సొసైటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు, అంటే వాళ్ళు గిట్ట భారతదేశంలో పార్టీ అనుకున్నంత వరకు భారతదేశంలో ఉన్న అందరూ ప్రజలు, పౌరులు వస్తారు. సో ఈ పౌరుల యొక్క విజయం. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సిందంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఒకటే ఒక విషయం చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఎప్పుడు కూడా అది ఒక సబ్జెక్ట్ ఆఫ్ కంటెన్షన్ కానే కాదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా అతి త్వరలో ఎందుకంటే డీలిమిటేషన్ చేస్తున్న సందర్భంలో భారత పార్లమెంట్లో భారత హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు చేసిన కామెంట్ నేను కోట్ చేస్తాను. మనము 114 సీట్లు జమ్మూ కాశ్మీర్లో ఉంటే 90 సీట్లకు మేము ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నాము. ఇంకా 24 సీట్లు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని ఏదైతే భూభాగం గురించి మనం మాట్లాడుతున్నాం, ముజఫరాబాద్, ఇవన్నీ అక్కడ కూడా 24 సీట్లను డీలిమిటేషన్ లో భాగంగా పెట్టడం జరిగింది. అతి త్వరలో అక్కడ కూడా ఎలక్షన్స్ నిర్వహించుకుంటాం. అక్కడ కూడా మన ప్రజాప్రతినిధులను తీసుకొచ్చుకొని మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటామని అప్పుడు అమిత్ షా గారు చెప్పిన మాట. అంటే అతి త్వరలో పీఓకేను కూడా మనం మన స్వాధీనంలోకి, అంటే భారతదేశంలో ఏదైతే ఆర్టికల్ 370 రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా అమలు చేస్తున్నామో అదే విధంగా రేపు పీఓకేలో కూడా భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని పీఓకే అనబడే కొన్ని జిల్లాలలో కూడా అమలు చేయడం ఖాయం, సత్యం. సో వాట్ ఎవర్ బ్రదర్ అమర్ గారు చెప్పినట్టు, బేసికల్ గా ఏదైతే బిజినెస్ యాజ్ యూజువల్ జరుగుతుంది అని చెప్పేసి April 23rd ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశాంతత అనేది ఉంది. ఎక్కడ ఎటువంటి మనోధైర్యాన్ని మనం కోల్పోలేదని చెప్తున్నామో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా, ఇట్ ఈస్ అబౌట్ ద కశ్మీరీస్. కశ్మీరీస్ వాళ్ళకి అక్కడ టూరిస్ట్ స్పాట్, అక్కడ వాళ్ళలో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో, ఎవరైతే జనాలు ప్రతి కార్నర్, నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద
కంట్రీ నుంచి అక్కడికి వెళ్తున్నారో వాళ్ళలో ఒక ఆత్మధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. అది వాట్ ఆర్ ద మెజర్స్ దిస్ గవర్నమెంట్ ఇస్ టేకింగ్, హౌ ద ఫారినర్స్ కెన్ కమ్ దేర్. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ది గవర్నమెంట్ షుడ్ యాక్ట్ immediately and should take measures in such a way that when such a kind of incident happens in future, we need to protect ourselves first and we need to save ourselves first. I think those measures are very, very important. రైట్ థ్యాంక్ యూ సో మచ్ నోమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అందరికీ కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం మోదీ సర్కార్ తీసుకున్నటువంటి చర్యలు, తీసుకోబోతున్నటువంటి చర్యల మీద అయితే దేశమే కాదు మొత్తం